నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. రాముడు కొలువైన అయోధ్య నగరిలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. అంగరంగ వైభవంగా ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పట్టాభిరాముడు కొలువైన గర్భగుడిపై కాషాయ వర్ణంలోని ధర్మ ధ్వజాన్ని ఎగరవేశారు. ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్, సీఎం యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందీబెన్ పటేల్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గర్భగుడిలో సీత, లక్ష్మణ, హనుమ సమేత కోదండరాముడు, బాలరాముడికి ప్రధాని మోదీ, మోహన్ భగవత్ హారతి ఇచ్చి ప్రత్యేక పూజలు చేశారు. 2024 జనవరి 22న అయోధ్య ఆలయంలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తయింది అనేందుకు సంకేతంగా 2025 నవంబర్ 25న ధర్మధ్వజారోహణం నిర్వహించారు. ధ్వజారోహణ జరిగిన ఈ తేదీకి ప్రత్యేకత ఉంది. ఈ మంగళవారం రోజున వివాహ పంచమి, సీతారాముల కళ్యాణం జరిగింది ఈ వివాహ పంచమి రోజే. అటు అభిజిత్ లగ్నంలో శ్రీరాముడు జన్మించినట్లు పురాణాలు చెప్తున్నాయి. ఈ విశిష్టమైన రోజున అదే అభిజిత్ లగ్న ముహూర్తంలో ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. ఈ అపూర్వ ఘట్టాన్ని దాదాపు 7,000 మంది ప్రత్యక్షంగా చూశారు. కోట్లాది మంది టీవీలో, మొబైల్ ఫోన్లో వీక్షించారు. ప్రధాని మోదీ, సడసంఘ చాలక్ మోహన్ భగవత్ ఇద్దరూ కలిసి ధర్మ ధ్వజారోహణ చేశారు. కాషాయ జెండా శిఖరానికి చేరుకోగానే ప్రధాని మోదీ భావోద్వేగానికి లోనయ్యారు. అప్పటికే ధ్వజానికి ప్రణామం చేస్తున్న మోదీ 2 చేతులు ఒక్కసారిగా వణికాయి. మోదీ ముఖంలోనూ ఉద్వేగం కనిపించింది. రామ్ మందిర్ ధర్మధ్వజానికి శతాబ్దాలుగా తగిలిన గాయాలు, కలిగిన బాధలకు విముక్తి లభించిందని తన ప్రసంగంలో చెప్పారు ప్రధాని మోదీ. కోట్లాది మంది భారతీయుల ఆకాంక్షలకు ప్రతీకగా, ధర్మ ప్రకాశానికి గుర్తుగా ధర్మధ్వజం నిలిచి ఉంటుందని చెప్పారు మోదీ. ఆలయ శిఖరంపై 42 అడుగుల ఎత్తులో మోదీ ఈ ధ్వజాన్ని ఎగరవేశారు. ఈ జెండా కాషాయ వర్ణంలో 22 అడుగుల పొడవు, 11 అడుగుల వెడల్పుతో లంబకోణ త్రిభుజాకృతిలో ఉంది. రఘువంశ కోవిదుడైన రాముడి తేజస్సును, శౌర్యాన్ని సూచించేలా సూర్యుని గుర్తు ఉంది. కోవిదార చెట్టు, ఓం చిహ్నాలను బంగారు దారంతో చేతితో ఎంబ్రాయిడరీ చేశారు. కాషాయ జెండాలోని చిహ్నాలు భారతీయుల ఐక్యత, సాంస్కృతిక పరంపర, రామరాజ్య ఆదర్శాలను ప్రతిబింబిస్తాయి. వాల్మీకి రామాయణం ప్రకారం కశ్యప మహాముని మందార, పారిజాత మొక్కల్ని కలపటం వల్ల ఈ కోవిదార చెట్టు ఆవిర్భవించినట్లు చెప్తారు. ప్రాచీన కాలం నుంచే మొక్కలు అంటుకట్టే విధానం ఉందనే విషయాన్ని కూడా ఇది సూచిస్తుంది. గుజరాత్ అహ్మదాబాద్లో గల పారాచూట్ తయారీ సంస్థ ఈ భారీ కాషాయ జెండాను రూపొందించింది. సుదీర్ఘకాలం మన్నేలా పారాచూట్ గ్రేడ్ వస్త్రంతో ధర్మధ్వజాన్ని తయారు చేశారు. బంగారు, పట్టు దారాలతో 25 రోజుల పాటు శ్రమించి కాషాయ జెండాను రూపొందించారు.